గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది లీడర్స్, వండర్ఫుల్ లీడర్స్, డిఈసిడి లీడర్స్ ఈరోజు మా ఇంటికి వచ్చి రికగ్నైజేషన్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే వెస్టీజ్లో క్రౌన్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్కి మొదటి మెట్టు. ఈ థింగ్ అందరూ అచీవ్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నమ్మకమే. సో ఎవరైనా ఏమంటారంటే ఇది కొనుక్కొని అమ్ముకోవాలన్నా అనే దృష్టికోణంతో చూస్తారు వెస్టీజ్ అంటే. సో అది ఇక్కడ కాదు, ఎవరికి కూడా కొనుక్కోమని చెప్పాం, కొనుక్కొని అమ్ముకునేది కాదు ఇది. సో లీడర్షిప్ బిజినెస్ అది తర్వాత అర్థమవుతుంది. స్టార్టింగ్లో నాకు కూడా అర్థం కాలే, కొనుక్కొని అమ్మాలంట అనుకుని నేను కూడా అనుకున్నా. ఐడి చేస్తే జాయిన్ అయిపోతారు, ఎక్కువ మందిని ఐడి చేసి జాయిన్ చేయాలి అనుకున్నా. అదంతా రాంగ్ ప్రాసెసే. ఇక్కడ కేవలం ఒక 6 పర్సన్సే కావాలి మనం ఇక్కడ సక్సెస్ కావాలంటే. కాబట్టి అదే క్రౌన్ పొజిషన్. సో ఈ 6 పర్సన్స్ ఎవరు అంటే ఫ్యూచర్లో నేను కూడా డిఈసిడి అవుతా, నేను కూడా విఎంసీఎం మెంబర్ అవుతా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అట్లాంటి వాళ్ళే ఇక్కడ దాకా నిలబడతారు. సో ఆ 6 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఇట్లాంటి డ్రీమ్ ఉన్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. సో బిజినెస్ చిన్నదా పెద్దదా అనేది కాదు, ఎట్లా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అంటాడు బారిల్ సార్. సో అదే ఇక్కడ ఇంపార్టెంట్. సో డూప్లికేషన్ చేయడమే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది. మన అప్లయన్స్ ఏది చేసిరో అదే మనం చేసుకుంటూ పోవాలి, కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో కొత్తగా ఏమైనా చేస్తున్నాము అంటే బిజినెస్ ఆపుకోవడమే లెక్క. కాబట్టి డూప్లికేషన్ 100% చేస్తే సరిపోతుంది. ఇంకా నేను 100% చేయలేమని నేను అనుకుంటున్నాను, లేట్ కావడానికి కారణం అదే. సో ఇంకా తొందరగా అయ్యే వాళ్ళు ఎట్లయితున్నారు అంటే 100కి 100% డూప్లికేషన్ చేస్తున్నారు, నకలు కొడుతున్నారు. సో ఈ ఒక్క విషయం అర్థమైతే సరిపోతుంది. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్.